remote control battery.
the robotic sidewalks. Thank you, sir. My friend will be continuing. Smart formula, it will determine the distance of the obstacle. It is useful in preventing the accidents. Nowadays, so many accidents are going on. Can you show now? Yes, sir. This is one problem, sir. This is the idea of robot. It is used for collect the samples in the dangerous situations. It is not, and it is the highest. When it receives the signal, gets the robot to move. And the receiver also has the receiver of the infrared signals, and also it is also used as the remote detector. And now I am controlling the Thank you. There are robot. This is the time. It is wheel and three wheel. It is battery holder and it is DC motor. Technology involved event of presentation in this rural area, especially Gandhi School. I appreciate management for coming forward to encourage students in this field, which is really playing a major role in these days. That is the scientific technology, and students being very active in this. So they are really happy to participate in such events, and they give them quite a lot. Practically, I've seen them doing and assembling the robots and presenting the working mode of the robots. Really congratulate them once again for taking such events and encourage students and development in rural areas especially. Thank you. నమస్కారం. ఈరోజు మా కాంతి హై స్కూల్లో రోబోటిక్ వర్క్షాప్ ముగింపు సెషన్ నడుస్తుంది. ఈ ముగింపు కార్యక్రమానికి మన ఆర్మూర్ మండల ఎంఈఓ గారు, గౌరవనీయులు పెద్దలు శ్రీ రాజగంగారాం గారు విచ్చేసి మా పిల్లలు ఏదైతే చేశారో వాటినన్నింటినీ కూడా పరిశీలించి పిల్లల్ని అభినందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. గత 3 రోజులుగా ఈ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో 3 రోజుల ఒక వర్క్షాప్ మేము నిర్వహించడం జరిగింది. దీని ద్వారా వచ్చే సంవత్సరం నుంచి మా పాఠశాలలో ఈ రోబోటిక్స్ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మేము విద్యార్థులకు ఉచితంగా అందించడానికి నిర్ణయించుకున్నాము. సో ఈ 3 రోజుల కార్యక్రమంలో పిల్లలు చాలా ముద్దుగా బ్రహ్మాండంగా వాటిని తయారు చేయడం ఎలా, వాటిని అసెంబుల్ చేయడం ఎలా, వాటిని ఆపరేట్ చేయడం ఎలా అనే విషయాల్లో చాలా బ్రహ్మాండంగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ ఇవ్వగలిగితే పిల్లలు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే మీరు కార్పొరేట్ స్కూల్స్ అంటున్నారో, కార్పొరేట్ స్కూల్స్ కావు, అవి కమర్షియల్ స్కూల్స్. ఆ కమర్షియల్ స్కూల్స్లో ఇటువంటి ఏదో 1-2 ఇంప్లిమెంట్ చేసేసి విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. కానీ మాలాంటి కమిట్మెంట్ స్కూల్స్, చిన్న స్కూల్స్ కూడా ఈ రోబోటిక్ సిస్టాన్ని ముందుకు తీసుకువచ్చి దీన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాము. మీ అందరి సహకారం ఇదే విధంగా ఉంటే భవిష్యత్తులో తప్పకుండా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మా ప్రైవేట్ పాఠశాల, ఆర్మూర్ మండల ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్స్ అంతా వచ్చి వీటిని సందర్శించడం జరిగింది. వారు కూడా మేమందరం కూడా విద్యాభివృద్ధికి తోడ్పడాలని, విద్యను అభివృద్ధి చేయాలని, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా తీసుకురావాలని మా ప్రైవేట్ పాఠశాలలందరం కూడా మా మండల అసోసియేషన్ తరఫున నిర్ణయించడం జరిగింది. మీ సహకారం ఇలాగే ఉంటే తప్పకుండా మేము మన ఆర్మూర్ మండల విద్యార్థులను రాష్ట్రంలోని ఉన్నత స్థితికి తీసుకెళ్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వనండా. Today we have celebrated the closing ceremony of a robotic workshop. So these workshop very useful to children. So nowadays
day-to-day life, the children is using this type of technology, and all type of departments also using nowadays this type of technology. So those are participated in this program. The children are very enthusiastically participated, and congratulations to them and the staff also. So very encouraging the other children, and today they also very actively participated. So congratulations to all and management. Thank you. నేను కాంతి హై స్కూల్లో రోబోటిక్ శిక్షణ గురించి వివరించడం మరియు దీనికి ముఖ్య అతిథిగా ఎంఏఓ రాజేంద్రన్ రావడం, అదేవిధంగా కాంతి హై స్కూల్ చైర్మన్ కందిరెడ్డి గారికి మరియు గారికి, అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ అయిన ప్రిన్సిపల్ మిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, మరి రానున్న రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మిషన్ లెర్నింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కోర్సు. ఇది రానున్న తరంలో ఒక 15 నుంచి 20 సంవత్సరాలు ఈ కోర్సు డిమాండింగ్గా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రజెంట్ బీటెక్లో బీఎస్సీలో ఇంప్లిమెంట్ అవుతుంది. సో దానికి అనుగుణంగా మనకి కాంతి స్కూల్లో ఇప్పుడే ఈ 3rd, 4th క్లాస్ నుండి బీటెక్ వేయడం అనేది చాలా అభినందనీయం ఇది. సో రానున్నటువంటి కాలంలో మన కాంతి స్కూల్ చిల్డ్రన్స్ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అలాంటి స్కూల్స్ కూడా ముందు ఇలాంటి శిక్షణలో పాల్గొంటూ మంచి విద్యార్థులను, ఇంజనీర్లను తయారు చేస్తామని ఈ యొక్క ప్రోగ్రాం చాలా అమూల్యమైనటువంటిది, చాలా ఉపయోగకరమైనది. సో ప్రతి ఒక్క విద్యార్థులను, టీచర్స్ అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కాంతి స్కూల్ ఈరోజు ఈ రోబోటిక్ నిర్వహించడం కాంతి స్కూల్ స్టాఫ్ని మరియు మేనేజ్మెంట్ మా ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ తరఫు నుంచి కంగ్రాచులేషన్ తెలుపుకుంటున్నాను. మరియు చిల్డ్రన్స్ కూడా కంగ్రాచులేషన్. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల పిల్లలకి ఇన్ ఫ్యూచర్లో అంటే బీటెక్ బీటెక్లో కూడా ఇది సిఎస్ఎం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రాంల పిల్లలకు కూడా ఫ్యూచర్ స్టడీస్తో పాటు ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈనాటి రోబోటిక్ క్యాంప్ రోజు శ్రమణికి వచ్చేసినటువంటి ఆర్మూర్ ఎంఈఓ శ్రీ రాజరంగరామ్ గారికి స్వాగతం తెలియజేస్తూ, మరి ఇక్కడ ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఈ వేరియస్ ఫీల్డ్స్ హాస్పిటల్లో కానీ, మెడికల్ ఫీల్డ్, ఎడ్యుకేషన్ ఫీల్డ్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, డ్రైవింగ్ ఫీల్డ్, ఏ ఫీల్డ్కి వెళ్ళినా కానీ మనకు మ్యాన్ పవర్ కంటే కూడా మిషన్ పవర్ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ ఫ్యూచర్లో ఈ మ్యాన్ పవర్ తగ్గుతూ మిషన్ పవర్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ మిషన్ పవర్ని యూజ్ చేయడం అనేది ఎట్లా, ఏ విధంగా తయారు చేస్తారు, ఈ రోబోటిక్స్ ఇక్కడ ఈ రెస్టారెంట్లో కూడా రోబోటిక్స్ పనిచేస్తున్నాయి, రోబోటిక్ సర్జరీ నడుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తున్నారు అనే దాని గురించి ఇక్కడ క్యాంప్ చాలా చక్కగా నిర్వహించారు. ఇట్టి క్యాంప్ నిర్వహించినటువంటి ఈ కాంతి స్కూల్ మేనేజ్మెంట్ గారికి మరియు రోబోటిక్స్ తయారు చేసిన పిల్లలందరికీ కూడా మా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈరోజు కాంతి హై స్కూల్ సర్కిట్లో రోబోటిక్స్ ప్రోగ్రామ్ని విజయవంతంగా సంపూర్ణంగా ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన ఆర్మూర్ ఎంఈఓ రాజంగారాం సార్ గారికి మరియు కాంతి హై స్కూల్ మేనేజ్మెంట్ గారికి ధన్యవాదాలు. అలాగే హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ కాంతి హై స్కూల్. But what we observed today is it's just a beginning. It is the first time sir has introduced some technology in your school. I hope if it continues in the future, definitely you people will excel in this program, because the future depends on AI. So that it starts from coding. I hope definitely you will have a bright future. Thank you for giving me this wonderful opportunity.